I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, mud, disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy, all I got is working. Never stop searching, never quench the thirsty. I'm toxic and psychotic. Wow, thank you so much. And వాళ్ళకి స్పెషల్ క్యాష్ కంగ్రాచులేషన్స్ అండి. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు పబ్లిక్కి. ఏ విధంగా రోడ్ సేఫ్టీ వైలేషన్స్ లేకుండా ఎట్లా ఉండాలి, రోడ్ సేఫ్టీ అనేది ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించాలి మేడం చాలా క్లియర్గా ఎంతమంది ఏ రీజన్స్ వల్ల చనిపోతున్నారు అనేది కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని అందరూ కూడా ఈ రోజు కాదు ప్రతి ఒక్క రోజు కూడా గుర్తుపెట్టుకొని మన జిల్లాని మేడం కూడా ఒక లక్ష్యం ఇచ్చారు, 0 యాక్సిడెంట్. ములుగు జిల్లా ఈ సంవత్సరం 0 యాక్సిడెంట్ అనే ఒక టార్గెట్ కూడా ఇచ్చారు మనకి. ఈ బాధ్యతలో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంతా కలిసి పనిచేస్తామనేది ఒక మాట ఇస్తున్నాను. తర్వాత మన ఈ జిల్లా జనవరి 1st వీక్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభాకర్ గారు కూడా మనకి ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క విలేజ్లో మేడం చెప్పినట్టు మండల్ లెవెల్లో కూడా ఆటో డ్రైవర్స్ కానీ ట్రక్ డ్రైవర్స్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించండి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం ఈ రోడ్ సేఫ్టీ రన్ అనేది చేయడం జరిగింది. దీనికి సక్సెస్కి వెనక ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ గారికి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన అన్ని పార్టిసిపెంట్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ వీ ఫాలో రోడ్ సేఫ్టీ రూల్స్ అనేది అందరూ కూడా ప్లెడ్జ్ తీసుకోవాలని థ్యాంక్ యూ. భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మరి జిల్లా ఎస్పీ గారు శబరీష్ గారు వారి టీం అంతా కూడా ఈ యొక్క భద్రతా మాసోత్సవాల సందర్భంగా రన్ పెట్టడం కానీ, అదేవిధంగా వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత డ్యాన్సింగ్, అన్ని ప్రోగ్రామ్స్ తోటి పబ్లిక్ యొక్క యూత్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఫిట్నెస్ పెంచాలి. తర్వాత రోడ్ మీదకి వచ్చిన ప్రతి మనిషి భద్రంగా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్లకు కొంత అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలి. చాలామంది బైక్ కొనుక్కున్నామంటే మన దారిలో మనం వెళ్తూ ఉంటాము, ఎవరైనా అడ్డం రాని ఎటన్నా పోని అన్నట్టుగా కూడా చూసుకుంటూ అసలు అంటే ముందట ఏమొస్తుందని కూడా చూడరు. ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు, మరి తాగి డ్రైవ్ చేస్తారు. మరి ఆ ఇద్దరికంటే ఎక్కువ 3-4 కూడా ఎక్కుతూ ఉంటారు. అదే కాకుండా రాంగ్ రూట్లోకి వచ్చి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దీని మూలంగానే ఎక్కువగా
ప్రాణ నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం కనుక చూస్తే దేశవ్యాప్తంగా 4,73,000 మందికి పైగా గాయపడితే దాదాపుగా 1,70,000 పైగా మరి చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో కూడా గత సంవత్సరం 45 మంది వివిధ రకాల యాక్సిడెంట్లతోటి చనిపోవడం జరిగింది. ఈ జనవరి నుంచి ఎవరు కూడా అలాంటి యాక్సిడెంట్లతో చనిపోకుండా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మరి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క యువకులు అంటే బండి పట్టినటువంటి ఏమంటారు స్టీరింగ్ పట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మరి ఎవరు మన ద్వారా మనం అనుకుంటా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ మరి ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించితేనే ఎవరికి ఇబ్బంది కూడా జరగదు. సో ఈరోజు చాలా సంతోషం. 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రోగ్రాం దాదాపుగా 10:15 వరకు కూడా చాలా యాక్టివ్గా 3 కిలోమీటర్లు కొంతమంది వాకింగ్ చేసిరు, కొంతమంది రన్నింగ్ చేసిరు, జాగింగ్ చేసిరు, డ్యాన్స్ లైన్ అన్నీ కూడా ఉత్సాహంగా జరిగింది. ఇదొక ఉత్సాహం. ఈ ఉత్సాహాన్ని మరి ఏడాది పొడుగునా నిర్వహిస్తూ 0 యాక్సిడెంట్గా ఈ జిల్లాలో నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంపీ గారు బలరాం నాయక్ గారికి, స్పాన్సర్గా ఉన్న మా అశోక్ గారికి, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఏటూరు నగర్ ఎస్పీ, ఓఎస్డి, మరి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆర్టీఏ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ యువకులకు, పోలీసు అధికారులకు, వారి సిబ్బందికి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మన ములుగు అన్ని రంగాలలో ముందంజలో ఉంచాలన్నటువంటి లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, మేము ప్రజాప్రతినిధులు కూడా కృషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా మరి అందరం కూడా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయడం కోసం చేయి కలుపుదాం, అభివృద్ధిలో ముందంజలో ఉందామని కోరుతూ, అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క పర్సన్ యాక్టివ్గా ఉండాలి, లైవ్ ఉండాలి, బ్రతికి ఉండాలి, భద్రత ఉండాలి, అదేవిధంగా యాక్టివ్ ఉండాలి. ఎంత యాక్టివ్నెస్ ఉంటే అంత ఎక్కువ పని చేయగలుగుతాం. ఆ పనితనంతో కూడా మనలో ఉన్నటువంటి ఏదైతే అంటే వెనుకబాటుతనం ఉందో దాన్ని ఓవర్కమ్ కూడా చేయగలుగుతాం. సో ఇలాంటి ఫిట్నెస్, అవేర్నెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం. మండలాల వారిగా కూడా కొంత డ్రైవర్లకు కానీ ఇతరత్ర యూత్కి కానీ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది.